ఆ వివాహానికి ప్రథమంగా తల్లి యొక్క కోఆపరేషన్ లేదు. రెండోది, కొడుకు పంపిస్తున్నారు కదా అనే భావంతో ఆవిడ రూపాయికి 10 రూపాయలు చేసింది. ఆ 10 రూపాయల్లో కూడాను ఇతరుల యొక్క ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎనిమిదవ భావాధిపతి అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది 8 అంటే ఒక నెగిటివ్గా చెప్తారు. 8 అంటే తో పాటు ఆకస్మిక ధనలాభాలు అంటే మనం సహజంగా మన జ్యోతిష శాస్త్రంలో చాలామంది ఏం చెప్తారంటే, 8వ భావం అనేది మంచిది కాదు, పీడ, ఇబ్బందులు ఇది కలిగించే భావం కాబట్టి ఎక్కువగా నెగిటివ్ వైబ్రేషన్ చెప్తారు. కానీ ఇత జాతగాడికి 8వ భావం విపరీతమైన యోగం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనేది మీకు తెలవాలంటే, ఎందుకంటే ఆ పిల్లాడు లైఫ్లో ఏం జరుగుతుంది అనేది, సైక్లింగ్ ఏం జరిగింది అనేది అది మీకు తెలుసు, నాకు తెలియదు. సో అక్కడ చూసేటప్పటికి 3rd and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th హౌస్, ఆస్పెక్ట్ ఆన్ శాటర్న్. ఇక్కడ ఏమవుతుంది, శాటర్న్ కర్మకారకుడు, కుజుడు ఫిజికల్ కారకుడు, పట్టుదలకి కారకుడు. సో ఒక పనిలో నిమగ్నం అయినప్పుడు విపరీతమైన యోగం ఇవ్వాలంటే కుజుడు ఉండాలి. అట్ ద సేమ్ టైం పేషెన్సీ కూడా ఉంది, పిల్లాడికి పేషెన్సీ ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం శాటర్న్ ఆస్పెక్టింగ్. సో ఆస్పెక్ట్ రీత్యాగా మనం చూసుకుంటే 20 డిగ్రీల్లో శాటర్న్ ఉన్నారు. అయితే 20 డిగ్రీలు 3వ భావం మీద నుంచి చూసుకుంటే 7వ భావంలోకి వెళ్తుంది. ఇక్కడ మీరు మనకు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటయా అంటే, రాహు ఇలా వస్తున్నారు, శాటర్న్ ఇలా వెళ్తున్నారు. ఈయన 20 డిగ్రీల్లో ఉన్నారు, ఈయన 7 డిగ్రీల్లోనే ఉన్నారు. ఓకేనా? ఎంతదైనా సరే ఒక ఫోక్సింగ్ లైటు మనం ఇలా వేసినప్పుడు ఇది మొత్తం వెలుతురు కనబడుతుంది, కానీ ఒక పాయింట్ మాత్రం ఒక చోటే తగులుతూ ఉంటుంది. తగులుతున్న పాయింట్ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ దీని యొక్క ఫోక్సింగ్ లైట్ యొక్క వెలుతురు పడడం వలన అక్కడ ఉన్న వస్తువు మనకు కనపడుతుంది. సో అలాగే శాటర్న్ యొక్క కిరణాలు రాహు మీద పడడం, రాహు యొక్క కిరణాలు శాటర్న్ మీద పడడం. సో వీళ్ళిద్దరి యొక్క 13 అంటే ఈ 3వ దృష్టి మూలంగా వీళ్ళ యొక్క ఆస్పెక్ట్ విపరీతమైన బలాన్ని ఏర్పరిచింది. ఇంటెలిజెన్సీ ఉంది పిల్లాడి దగ్గర, క్రియేటివిటీ ఉంది. ఒక విషయాన్ని బహిర్గతం చేయడు, తనకు తెలిసిన నాలెడ్జ్ ఎదుటి వ్యక్తికి ఎక్స్పోజ్ చేయడు. విపరీతమైన ఈ నాలెడ్జ్ ఎలాగొచ్చిందంటే, 4th and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. 9th ఉన్న గురువు ఆస్పెక్ట్ లగ్న. సో లగ్నం మీద ఏంటి, జూపిటర్ ఈజ్ ఎక్స్పెన్షన్. అది ఏదైనా సరే, డబ్బు కానీ, నాలెడ్జ్ కానీ, రోగం కానీ, ఏదైనా ఎక్స్పెన్షన్ చేసేది. ఆ ఎక్స్పెన్షన్ చేసే దాని మీద రాహు యొక్క దృష్టి, రాహుకి కేంద్రంలో గురువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. సో 10th ఆస్పెక్ట్తో రాహు 10th ఆస్పెక్ట్తో గురువుని, బుధుడిని ప్లస్ శుక్రుడిని ఇంకో విధంగా మనం చూసుకుందాం. ఇంకో విధంగా కూడా చూడాలి కదా. ఎప్పుడోనూ మనం లగ్నం నుండి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కానీ చంద్రుడి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయమని మన పరాశర మహర్షిలో వారు చెప్పి ఉన్నారు. సో చంద్రుడి నుంచి కూడా చూస్తే వ్యయంలో కుజుడు, ద్వితీయంలో కేతువు, మళ్ళీ అట్ ద సేమ్ టైం 8th రాహు సంచారం. రాహు 8లో ఉన్నారు కాబట్టి అన్హెరిటేజ్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ అయితే ఆన్లైన్లో, అంటే సాఫ్ట్వేర్ డిజైనర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు. దాంట్లో ఏంటంటే అంటే ఈ రాహు ఏం చేస్తారంటే 2-3 ఉద్యోగాలు మారిపోవడం, ప్రదేశాలు మారడం, ఇళ్ళు మారడం, దూరంగా ఉండడం, ఎలోన్గా ఉండడం ఈయన ఎక్కువగా ఇష్టపడతాడు. అంటే వివాహం చేసినా కూడాను భార్యాభర్తలు దూరంగానే ఉంటారు, దగ్గర అయితే ఉండరు. ఇదేంటండి, ఇంతకీ పెళ్లి చేసే దేనికోసం, ఇద్దరు ఒకే చోట ఉండాలి కదా అనే భావన మీ మనసులో రావచ్చు. ఎప్పుడైతే
వివాహం అయిన తర్వాత తల్లి దగ్గర కలిసి ఉంటే పోట్లాడుకుంటారు. తల్లికి అంటే ఉమ్మడి కుటుంబం అని అంటే అత్త కోడళ్ళు కొడుకు ఉంటే 100కి 200% పోట్లాడుకుంటారు. అదే కనుక వివాహం చేసుకున్న తర్వాత వెంటనే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతే దే ఆర్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్. ఒకవేళ ఇండియాలోనే ఉండి పెళ్లి చేసుకుని ఇక్కడ ఉన్నారంటే మాత్రం పోట్లాడుకొని అవసరం వస్తే విడాకులు కూడా తీసుకుంటారు. దీనిలో అక్క చెల్లెల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటే అక్క చెల్లెలు ఇన్వాల్వ్మెంట్. తల్లి అక్క అంటే ఎవరు? 11. ఓకేనా? చంద్రుడు తీసుకుందాం. ఇక్కడ చెల్లెలు ఎవరు? కుజుని తీసుకుందాం. కుజుని మీదుగా బాగా గమనించాలి. కుజుని మీదుగా చంద్రుడు ట్రాన్సిట్ అయి 11లో కూర్చున్నాడు. సో ఇక్కడ అక్క ఇన్వాల్వ్మెంట్ కన్నా అక్క ఇన్వాల్వ్మెంట్ ప్లస్ చెల్లెలి యొక్క సలహాతో అక్క యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా వివాహం ఆలస్యం అవుతుంది. తల్లి వాళ్ళని ఎక్కువ నమ్ముతుందట. ఎక్కువగా నమ్మడానికి తల్లి స్థానంలో ఆల్రెడీ సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ మార్స్ ఎవరు? 3rd అండ్ 8th లార్డ్. 3rd అంటే చెల్లెలు మిత్రులు ఇది చెప్తుంది. 11 అంటే అక్క దగ్గర చూసుకుంటే అక్క కారకుడు అక్క స్థానాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు చెల్లెలు కారకత్వం చెల్లెలు స్థానాధిపతి మీద నుండి వచ్చి 11లోకి వచ్చారు. సో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎలాగుంటుందంటే సాటర్న్ ఫస్ట్ ఆల్రెడీ 4వ భావంలో ఉన్నాడు. ఆల్రెడీ వచ్చాడు. 4వ భావంలో వచ్చిన సాటర్ను 30 నెలలు ఉంటారు. 30 నెలలు ఉంటారంటే ఫస్టే 4వ భావంలోకి వచ్చారు. సో మార్స్ అక్కడికి తర్వాత వస్తాడు. వచ్చినప్పుడు ఈ తల్లి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూతుర్ల మీద ఉండి కూతుర్ల ద్వారాగా ఇదంతా జరిగే అవకాశం. అంటే వాళ్ళ వల్ల అతను కొన్ని సంబంధాలు రాకపోవచ్చు అనుకోవచ్చా? ఏది వాళ్ళ ప్రభావం వల్ల ప్రభావం మూలంగా రావచ్చు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ చెల్లెళ్ళు వీళ్ళ మూలంగా బిహేవియర్స్ మూలంగా గుడ్డే గాని బ్యాడే గాని టోటల్ గా క్రియేట్ చేసేది మాత్రం తల్లి ద్వారాగా చేసి మొత్తం పాడవుతుంది. 4వ స్థానం నుంచి చూపుతో లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు. 4వ చూపుతో చూస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం 10th ఆస్పెక్ట్ సాటర్న్ 10th ఆస్పెక్ట్ ఆన్ లగ్న. ఎట్ ద సేమ్ టైం 3rd and 8th లార్డ్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. సో చెల్లెలు మూలంగా కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెల్లెలు కంట్రోల్ చేస్తోంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంటుందిరా అదిరా ఇదిరా లేనిపోని మాటలు చెప్పేసేసి ఆ అబ్బాయికి అవాయిడ్ చేసింది. కారణం ఏంటి అని చూస్తే ఆ అబ్బాయికి వివాహం చేయడం వలన వీళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ మొత్తం వచ్చిన అమ్మాయి తీసుకుపోతుంది. తీసుకుపోతే వీళ్ళకేం మిగులుతుంది? సో దీనికి ఏం చేశారంటే అవాయిడ్ చేశారు. అవాయిడ్ చేయడం వలన వచ్చిన నష్టాలు అవి, అంతేగాని వేరే తల్లి అవుతుందంటారా? ఎవరు? ఈ యొక్క ప్రాపర్టీస్ గాని ఎన్ని కూతులకి ఇలాగా చేయాలి. అక్కడ మహాదశాధిపతి ఎవరు? ప్రెజెంట్ ఆయనకి బుధుడు నడుస్తున్నాడు. లగ్నాధిపతి నడుస్తున్నాడు. సో లగ్న దశమాధిపతి ఫలితాలు రావాలి. ఈ లగ్న దశమాధిపతి ఎక్కడ ఉన్నారు? 9లో కూర్చున్నారు. ఎవరు నక్షత్రంలో కూర్చున్నారు? చంద్రుడు. ఎవరు? బుధుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, కుజు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడి నక్షత్రంలో ఉన్నప్పుడు బుధ మహాదశలో వివాహాలు జరగాలి. కానీ లిటికేషన్ కారకుడు ఎవరు? బుధుడు. 1-10. సో 1-10 అంటే ఆయన ఆలోచన ఏముంది? కెరియర్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. వివాహం మీద కన్నా కెరియర్ మీద పెడుతున్నాడు. కూర్చుని ఉన్నాడు. ఇబ్బందే కదా. అట్ ద సేమ్ టైం మెర్క్యూరీకి మూన్కి పడదు. వాళ్ళిద్దరు శత్రువులు. ఎందుకంటే తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా. బుధుడు వేయంలో పడ్డాడు ప్లస్ ఆయన నక్షత్రంలో పడ్డాడు. బుధుడు వేయంలో ఉన్నాడు ప్రెజెంట్. ఏది దశమానికి 9లో ఉన్నాడు. ఆయన దశమానికి 9లో ఉన్నాడు. ప్లస్ ఆయన 3 నక్షత్రంలో ఉన్నాడు. సో ఈయన కంపెనీస్ చేంజెస్ అయ్యి ఉంటాడు. కనుక్కోండి. కావచ్చు. విపరీతమైన కంపెనీస్ చేంజెస్ అవుతాడు. హైక్ అవడం కోసం చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం బుధుని యొక్క ప్రభావం చంద్రుని మీద పడడం, చంద్రుని యొక్క ప్రభావం గురువు మీద పడడం. సో ఇదంతా లింకేజ్ టైప్ లో అవుతుంది. కెరియర్ దెబ్బతింటదేమో అనే భావంతో కూడా వివాహం ఆలస్యం చేసుకుని ఉండొచ్చు. అంటే తల్లి ఒకవేళ ఎక్కువగా ప్రాపర్టీ ఆశించవచ్చు కదా. ఓకే,
అంటే ఈ అబ్బాయి జాతకంలో ఎక్కువ నక్షత్ర పరివర్తన జరిగినాయి. అవును, అంటే రవి వచ్చి range శుక్ర కి నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు వచ్చి రవి రవి నక్షత్రంలో. మళ్ళీ గురు ఇక్కడ కూడా చంద్ర నక్షత్రంలో గురుడు ఉన్నాడు, గురు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది కుర్రాడు మీద? తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు 9వ స్థానాధిపతి 9లోనే ఉన్నాడు. కానీ ఎవరు? తండ్రి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అక్కడ ఏమైంది? శుక్రుడికి రవికి పడదు కదా, అవును. వాళ్ళిద్దరు కొంత తలకాయ నొప్పి ఉంటుంది. వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లో కొంచెం వైరం అనేది ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది కంపల్సరీ. ఇతను ఎక్కువ తల్లికి సపోర్ట్ ఉంటాడు, తల్లికి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే అతని వల్ల మరి తనకి వివాహం లేట్ అవుతుంది అంటున్నారు. అవును, అది ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు మొత్తం గ్రహాలది వేసి అప్పుడు చెప్తాను, ఓకేనా? లగ్నానికి కుజుడు శని చూడటం వల్ల బాగా ఇబ్బంది. కుజుడితో పాటు బాధకుడు, 7th లార్డ్ ఈజ్ ఏ బాధక. ఓకే, అవును, ఓకే. ఈ లగ్నం నేను బాధకుడు కాబట్టి అవును, ఐదో వివాహ గుర్తు. విషయం 5th ఆస్పెక్ట్ లగ్నం మీద పడుతుంది. జ్ఞానం అయితే ప్రభావం చేయగలదు కానీ తొమ్మిది వివాహానికి వచ్చేటప్పటికి బాధకత్వం. అట్ ద సేమ్ టైం 9th లో ఉన్నారంటే తండ్రికి కొడుకు కూడా వైరం ఉంటుంది, బాధకత్వం వస్తుంది. 9లో బుధుడు శుక్రుడు గురుడు ఉండటం వల్ల ఇతను ఫారిన్ గానీ ఇటు వెళ్తా కానీ ఎక్కువ అవకాశం ఉంది అవును. ఎడ్యుకేషన్ కి. టఫ్ కంట్రీ, ఓకే. ఇక్కడ మన మాట అవుట్ ఆఫ్ కంట్రీ. ఆరులో రాహు కూడా ఉండటం వల్ల మళ్ళీ రాహు ఏంటి? పొజిషనల్ స్టేటస్ పొందున్నాడు ఆయన. అవును. ఆయన నక్షత్రంలో ఏ గ్రహాలు లేవు. ఉం. సో అది ఒక విధంగా చెప్పాలంటే అష్టలక్ష్మి వైభవం అనేది ఉంది. కేతువు కూడా జాతకుడు అష్టలక్ష్మి వైభవం అనుభవించే యోగం ఉంది. ఉం. కానీ ఎంత యోగం ఉండినా కూడాను, ఎంత డబ్బులు ప్రాపర్టీస్ ఎంత ఉండినా కూడా సుఖపడే యోగం లేదు. లేనప్పుడు ఇవన్నీ వేస్టే కదా. ఇప్పుడు ఇతను తల్లి వీళ్ళందరినీ నాకు వద్దు అని తన పర్సనల్ జీవితంలో లైఫ్ సెట్ అయిపోతాడా? ఏది ఇతను పర్సనల్ గా ఎప్పుడు వెళ్తాడో హ్యాపీ మ్యారీడ్ అంటే నాకు తల్లి వీళ్ళందరికీ అప్ చెప్పి తన పర్సనల్ బయటకు వెళ్ళిపోతాడు. పర్సనల్ గా వివాహం చేసుకున్న బయటికి వెళ్ళిపోతే బెటర్. ఓకే. అంతేగాని వీళ్ళతో సంబంధం ఉన్నంత కాలం అతను లైఫ్ స్పైల్ లైఫ్ అయితే స్పాయిల్. ఓకే. ఇంకా దాంట్లో అంటే ఎక్కువ తోబుట్ల వల్ల ఇతను తల్లి వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఆ ఆస్పెక్ట్ ఉండటం వల్ల లగ్నం మీద ఆస్పెక్ట్ అతని మీద